ఇచ్చిన 420 హామీలలో ఏ ఒక్కటి పూర్తి చేయలేదని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ను అడ్డం పెట్టుకుని నీరుగార్చే హైడ్రామా కొనసాగిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సైతం రేవంత్ రెడ్డినే కానే పరిస్థితి లేదని దమ్ముంటే రాష్ట్ర మంత్రివర్గంలో 42% బీసీ మంత్రులకు చోటు ఇవ్వాలని సవాల్ విసిరారు. కులగణన చేసిన అంటున్నాం, నిజంగా కులగణన చేసినవా లేకుంటే కేటగిరీ గణన చేసినవా? కులగణన చేస్తే ఎందుకోసం అని చెప్పి కులాల వారీగా నువ్వు చేసినటువంటి కులగణని వెబ్సైట్లో పెట్టి పబ్లిక్ డొమైన్లో పెడతలేవో సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు నిజంగా కులగణన చేస్తుంటే, నిజంగా కులగణన వాస్తవమైతే మరి 56% ఉన్నటువంటి బీసీలు ఈరోజు 46%కి ఎందుకు తగ్గిండ్రో మీరు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి కులగణన చేస్తుంటే కులాల వారీగా మీరు చేసినటువంటి స్టాటిస్టిక్స్ ని దేనికోసం అని చెప్పేసి నువ్వు వెబ్సైట్ లో పబ్లిక్ డొమైన్ లో పెడతలేవో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేవలం 3 వారాల లోపల రాష్ట్రంలో కులగణన జరిగినట్టుగా నువ్వేదో చేసినట్టుగా గతంలో ఎవరు చేయనట్టుగా ప్రగల్భాలు పలికేటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా నువ్వు చేసిన కులగణన వాస్తవమైతే దేనికోసం అని చెప్పి పబ్లిక్ డొమైన్ లో పెడతలేవో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. సామాజిక న్యాయం అంటే బీసీల జనాభా తగ్గించడమేనా? గతంలో ఉన్న బీసీల జనాభాను తగ్గించి చూపిస్తున్న రేవంత్ రెడ్డి గారు దేనికోసం ఇలా బీసీ జనాభా తగ్గిందో మరి వాస్తవంగా కులగణన వాస్తవమైతే కులగణను పబ్లిక్ డొమైన్ ఎందుకు పెడతలేవో సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కేవలం బీసీ ముసుగులో మైనార్టీల 10% రిజర్వేషన్ ని అమలు చేయాలన్న ఒక దురుద్దేశంతో మాత్రమే నువ్వు చేస్తున్నటువంటి నాటకం లెక్క కనబడతా ఉన్నది. ఇక కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరులో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీకి